బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్లో హిందూ ఏకతాయాత్ర సందర్భంగా వారు ఇప్పుడు నింద ఎదుర్కొంటున్న బండి సంజయ్ గారు ఒక గొప్ప స్పీచ్ ఇచ్చారు. మీరు దయచేసి చూడాలి. ఆ అమ్మాయి తల్లి దీనికి కూడా భయపడతా ఉన్నది. అది కూడా ఒకసారి చూపించండి సార్ ప్రజలకు ఆమె నన్ను రిక్వెస్ట్ చేసింది. ఒకసారి ప్లే చేయండి బ్రదర్. ఇక్కడ భయపడే ప్రసక్తి లేనా? ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరియాలా, నీరు పట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమక వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా, ఇదే కాశాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వరల్చుండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో, ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు. నన్ను ఇబ్బంది పెట్టిన వాడిని ఆంజనేయ స్వామి గారి దాంతోనే నేను చేస్తా అంటున్నాడు, మహిమతోనే చేస్తా అంటున్నాడు. అయ్యా బండి సంజయ్ గారు, దయచేసి ఆ భగవంతుడు హనుమాన్ గారి పేరును అపవిత్రం చేయకండి. మేమందరం ఇందులమే నాయన. ఆంజనేయ స్వామి మామూలు దేవుడు కాదు. నాడు రావణుడు సీతమ్మ తల్లిని చెరబట్టి లంకలో పెడితే బ్రహ్మచారిగా, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి పరస్త్రీని కూడా తల్లిలాగా భావించి వానర సైన్యంతో లంకను తగలబెట్టిన యోధుడు బాహుబలి ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయుడి పేరు తీసే అర్హత మీకు లేదు సార్.